హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పృథ్వీ. మళ్ళీ మీకోసం మంచి టాపిక్ తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే బుక్స్. ఈరోజు నేను బుక్స్ గురించి మాట్లాడబోతున్నాను. బుక్స్ అనేవి చాలా వాల్యుబుల్ థింగ్స్, కానీ మా అందరికీ యాక్సెస్ ఉన్న ఒకే రిసోర్స్ బుక్స్. బుక్స్ నుంచి వచ్చే నాలెడ్జ్ వల్ల ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది లోన్లీనెస్ నుంచి బయటపడడానికి బుక్స్ చదువుతారు. కొంతమంది అయితే తమ లైఫే చేంజ్ అయిపోయింది ఈ బుక్ వల్ల అన్న చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంత విలువైన పుస్తకాలు జస్ట్ 200-250 రూపీస్కే వస్తున్నాయి. అంటే బిర్యానీ కన్నా తక్కువ కాస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, నేను చదివిన బుక్స్ నుంచి ఒక 4 బుక్స్ సెలెక్ట్ చేశాను. ఆ 4 బుక్స్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఈ బుక్స్ కొంచెం పాతవి, అంటే 1940s 1950sలో రాసినవి. కానీ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనే కేటగిరీలో సెర్చ్ చేస్తే ఈ బుక్స్ టాప్ 5లో ఉంటాయి. సో నేను ఈరోజు నాన్ ఫిక్షన్ బుక్స్ గురించి చెప్పట్లేదు, నాన్ ఫిక్షన్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గురించి చెప్తున్నాను. కానీ ఇవి ఎంతో ఉపయోగపడతాయి, ఎంతోమంది లైఫ్స్ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి పేషెన్స్తో వినండి, లాస్ట్ దాకా వినండి. 4 బుక్స్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ బుక్ వచ్చేసి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో మనం కొత్తగా స్కూల్లో జాయిన్ అవ్వచ్చు, కొత్తగా కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే కొత్త ఆఫీస్కి వెళ్ళొచ్చు. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. మన పై వాళ్ళు ఉంటారు, మనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు, మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ మనం ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే, వాళ్ళ ఇంప్రెషన్ కోసం మనం ప్రాగులాడాలని చెప్పట్లేదు, కానీ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మెలగాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. ఈ బుక్ రాసిన ఆయన పేరు డేల్ కార్నెగీ. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 4 బుక్స్ 3 బుక్స్ ఈయన బుక్సే ఉంటాయి. డేల్ కార్నెగీ. సో ఈయన చాలా ఫేమస్ రైటర్. 1940sలో రాసినా కానీ ఇప్పటికీ కూడా ఆయన బుక్స్ టాప్ ప్లేస్లో ఉన్నాయంటే ఆయన ఎంత మంచి రచయిత మనం గెస్ చేయొచ్చు. సో హౌ టు విన్ ఫ్రెండ్స్ అనే విషయంలో ఆయన చెప్పిన కొన్ని సలహాలు ఏంటంటే, ఒకటంటే స్మైలే ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉండాలి. అట్లీస్ట్ మనం ఇంకో కొత్త మనిషిని కలిసినప్పుడైనా స్మైల్తో ఉండాలి. 2, మన తప్పు ఏమైనా ఉంటే వెంటనే అడ్మిట్ చేయమని చెప్తాడు ఈయన. అవతల వ్యక్తి నువ్వు తప్పు చేసావని అడిగే ముందే మనం అడ్మిట్ చేసుకోవాలన్నమాట ఆ తప్పుని. 3వది ఏంటంటే లిజనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ సజెషన్. ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళ మాటలు విన్నామంటే కాసేపు వాళ్ళు మనకు చాలా ఇంప్రెస్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనం విన్నందుకు. మనల్ని మంచి ఫ్రెండ్గా కూడా భావించవచ్చు. తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. ఎంతోమంది సక్సెస్ అయిన పీపుల్ అందరూ కూడా వాళ్ళలో ఉన్న వన్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రచయిత ఒక షార్ట్ స్టోరీ రైటింగ్ వర్క్షాప్కి వెళ్తాడు. అక్కడికి వచ్చిన ఒక ఆథర్ ఏం చెప్తాడంటే, మీకు జనాల మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చెప్తే మీ స్టోరీస్ మీద జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నేను చెప్తానంటాడు. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్ అనేది అంత ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్సెల్వ్స్. మనం ఏదైనా టాపిక్ వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు ఏ అమెరికాలో ప్రెసిడెంట్ గురించో లేకపోతే ఇండియాలో అంబానీ గురించో చెప్తే అస్సలు ఎవరికి ఇంట్రెస్ట్ కలదు. వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, వీటి గురించి మాట్లాడితేనే ఇష్టపడతారు. సో ఇలాంటి కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయని చెప్పిన దాంట్లో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ సెకండ్ బుక్ వచ్చేసి హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. ఇది కూడా సేమ్ డేల్ కార్నెగీ రాశారు. సో ఈ టైటిల్ చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది టైటిల్. మనం స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న షార్ట్ స్టోరీ రాస్తాడు ఆయన ఈ బుక్లో. అదేంటంటే, ఒక సోల్జరు సబ్మెరీన్లో ఇరుక్కుపోతాడు. ఆ సబ్మెరీన్ వార్ మధ్యలో ఉంటుంది అనమాట. ఆ సబ్మెరీన్లో ఉన్న సోల్జర్స్ అందరూ చప్పుడు చేస్తే వాళ్ళ మీద బాంబులు వేసే ప్రమాదం ఉంటుంది. అందుకని సైలెంట్గా ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకోమని వాళ్ళు కెప్టెన్ ఆర్డర్ చేస్తాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు, వన్ ఆఫ్ ద సోల్జర్ ఏమనుకుంటాడంటే, ఒక్కసారి నేను ఈ గండాన్ని నుంచి గట్టెక్కితే జీవితంలో ఎప్పుడు నాకు అది లేదు ఇది లేదని బాధపడి అంటాడు. సో
దాని నుంచి మనం కూడా నేర్చుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి మనం వర్రీ అవ్వకూడదు, నాకు అది లేదు ఇది లేదని వర్రీ అవ్వకూడదు. లైఫ్ ఎంతో ప్రీషియస్ అనమాట. సో అది చిన్న స్టోరీ ద్వారా చెప్తాడు. సో రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు క్యాన్సర్ ఉంది, కొంతకాలం చనిపోతావు అని చెప్తారు. అతనికి ఏం చేయాలో అర్థం కాదు. తను అనుకుంటాడు ఎలాగో చనిపోతున్నాను, లైఫ్ని చనిపోయేలోపు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. సో బ్యాగ్ అంతా సర్దుకుని వరల్డ్ టూర్ బయలుదేరతాడు. ప్రపంచం అంతా తిరుగుతాడు, నచ్చిన ప్రదేశాలు అన్నీ చూస్తాడు, నచ్చిన తిండి తింటాడు, నచ్చిన మనుషులతో కలుస్తాడు, అంతా దానికి నచ్చినట్టే చేస్తాడు. లాస్ట్కి డాక్టర్లు చెప్పిన డెడ్ లైన్ కూడా దాటేస్తాడు. అతనికి ఏమీ కాదు, సింపుల్గా మళ్ళీ తన దేశం తిరిగి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు. సో ఒకసారి మనం వర్రింగ్ అవ్వకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో చెప్తాడు అనమాట ఈ రైటర్. అతని జబ్బు కూడా తగ్గిపోయింది అతను నచ్చిన పని చేయడం వల్ల. సో ఇప్పటి నుంచి వర్రీ అవడం మానేసి స్టార్ట్ లివింగ్, మీకు ఎలా నచ్చుతుందో అలా లైఫ్ లీడ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫ్రెండ్స్, థర్డ్ బుక్ వచ్చేసి హౌ టు గెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ and influence people through public speaking. సో ఈ బుక్ కూడా సేమ్ రైటర్దే, డేల్ కార్నెగీ. సో హౌ టు గెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ త్రూ పబ్లిక్ స్పీకింగ్. సింపుల్గా మన స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, పీపుల్తో ఎలా మాట్లాడాలి స్టేజ్ మీద ఉన్నప్పుడు అంటారు. ఈ బుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్తో, చిన్న చిన్న స్టోరీస్తో ఈ బుక్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అది ఏదో టెక్స్ట్ బుక్ చదివినట్టు ఉండకుండా పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి మామూలు మనుషుల వరకు అందరి లైఫ్లో జరిగిన స్టోరీస్నే ఈ రైటర్ మన ముందు ఉంచుతాడు. దాని ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. అందుకని అయితే టెక్స్ట్ బుక్ చదివినట్టు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్లో కనుక చూసుకుంటే రైటర్ ఏం చెప్తాడంటే, బీ క్లియర్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మనం క్లారిటీతో మాట్లాడాలి. తర్వాత ప్రిపేర్ వెల్. ఇది ఇంకో టిప్ ఏంటంటే, మనం ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మన స్టేజ్ ఎక్కినప్పుడు అంత బాగా మాట్లాడగలం. తర్వాత కొన్ని మాట్లాడుతున్నప్పుడు సింపుల్ విషయాలను కూడా మనం స్టాటిస్టిక్స్తో అర్థమయ్యేటట్టు ఇంకా ఇంప్రెసివ్గా చెప్పచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గ్లేషియర్ కరిగిపోతే మనందరం మునిగిపోతాం, చనిపోతాం అని చెప్తే ఎవరికీ అర్థం కాదు, అంత ఇంప్రెసివ్గా ఉండదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లేషియర్ కరిగితే సముద్ర మట్టం 20 అడుగులు పెరుగుతుంది అని చెప్పామనుకోండి, ఆ స్టాటిస్టిక్ జనాలకి తగులుతుంది అనమాట. వాళ్ళు నోట్ చేస్తారు ఆ పాయింట్ని. సో అలాగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడాలి. తర్వాత మనం చెప్పేటప్పుడు కొన్ని డేట్స్ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కొన్ని లొకేషన్స్ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అనమాట. అస్తమానం మనం పేపర్లో చూసి చదవలేం, అది అబ్సర్వ్గా ఉంటుంది. కాబట్టి రైటర్ ఏం చెప్తారంటే, ఆ డీటెయిల్స్ అన్నిటితోనే ఒక కథ అల్లుకోవాలి, మనమే ఒక కథ అల్లుకోవాలి. అది చాలా ఫన్నీగా ఉండాలి, అప్పుడే మనకు గుర్తుంటుంది అనమాట. సో రియల్ స్టాటిస్టిక్స్, రియల్ పర్సన్స్ని యూజ్ చేసి ఒక ఫన్నీ స్టోరీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇదొక టిప్. తర్వాత వొకాబులరీ పెంచుకోవడానికి ట్రై చేయాలి. అన్నిసార్లు ఒకే పదం వాడకూడదు అన్నిటికీ. ఇలాంటి చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్తో ఈ 3 బుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను ఈ 4 పుస్తకాలు ఎందుకు ఫస్ట్ ప్రిఫర్ చేస్తానంటే, బుక్స్ చదవడం మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఫస్ట్ ఈ 3 బుక్స్ ఉపయోగపడతాయని నా నమ్మకం. ఎందుకంటే ఇవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, గ్రిప్పింగ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం యూస్ఫుల్ కూడా, చాలా యూస్ఫుల్. అందుకని ఈ 3 బుక్స్ని ప్రపోజ్ చేస్తున్నాను. సో ఇంకొక ఫేమస్ బుక్ చెప్తాను, దాని పేరే థింక్ అండ్ గ్రో రిచ్. సో ఈ బుక్ రాసిన ఆయన పేరు నెపోలియన్ హిల్. చెప్తే నమ్మరు, ఈ పుస్తకం రాయడం కోసం ఈ రైటర్ 25 years ఆఫ్ హిస్ లైఫ్ స్పెండ్ చేశాడు. 25 years ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన పీపుల్ అందరినీ స్టడీ చేసి, వాళ్ళ లైఫ్ హిస్టరీ మొత్తం స్టడీ చేసి, డబ్బున వాళ్ళు అవడం ఎలా, సక్సెస్ఫుల్ అవడం ఎలా, రిచ్ అవడం ఎలాగనే ఒక ఫిలాసఫీ,
ఒక థియరీని ఆయన రెడీ చేశారు. అదే ఈ బుక్ థింక్ అండ్ గ్రో రిచ్. ఇందులో ఒక కంటెంట్ కూడా నేను బ్రీఫ్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ఆ రైటర్ ఏం చెప్తారంటే, మనం రిచ్ అవ్వాలనుకుంటే సరిపోదు, ఒక డిజైర్ ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ తర్వాత ఫెయిత్ ఉండాలి. అది ఈ బర్నింగ్ డిజైర్ ఫెయిత్ రెండు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్తాడు అనమాట. ఫెయిత్ అంటే మనకి నమ్మకం, మనకి ఎంతో కోరిక కలగాలి, డబ్బున్నాళ్ళు అవ్వాలని కోరిక విపరీతంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం నమ్మకం ఉండాలి మనం అవ్వగలం అని. ఎగ్జాంపుల్గా చెప్తే, గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. ఆయన నమ్మారు కాబట్టి అది సాధ్యమైంది. గాంధీ లాగా మిగతా జనాలు కూడా నమ్మారు కాబట్టి సాధ్యమైంది. ఎవరు నమ్మకపోతే అది ఎప్పటికీ సాధ్యం కాదు. రెండో పాయింట్ ఏంటంటే, డెఫినెట్ ఇన్ యువర్ ప్లాన్ అండ్ డిజైర్. అంటే నేను బాగా డబ్బున్నాను అయిపోవాలి, రాత్రి ఓవర్ సెన్సేషన్ అయిపోవాలి అనుకుంటే కుదరదు. నీకు ఎంత డబ్బు కావాలి, ఎంత టైంలో కావాలి, ఎలా కావాలి, ఇదంతా కూడా ఎప్పుడు మనకు క్లారిటీ ఉండాలి మన బ్రెయిన్లో. ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఏదైనా సరే ఒక థాట్ కిందే మొదలవుతుంది. ఒక రాజ్యం నిలబడాలన్నా, ఒక యుద్ధం గెలవాలన్నా కూడా అదంతా కూడా ఒక థాట్ అని స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్లో వచ్చిన థాటే ప్రపంచాన్ని నడిపిస్తుంది. కాబట్టి థాట్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ 3 బుక్స్ గురించి షార్ట్గా చెప్పాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ 4 బుక్స్తో మీరు ఇదే ఆర్డర్లో మీరు స్టార్ట్ చేశారంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బుక్ రీడింగ్ హ్యాబిట్ పెంచుకోవచ్చు దీనివల్ల. నేను షార్ట్గా చెప్పేసాను, ఫాస్ట్గా చిన్న పాయింట్స్. అవన్నీ కూడా ఇంకా మోర్ డీటెయిల్గా మీరు బుక్స్ అవి తెలుసుకోవచ్చు. ఇవి బుక్స్ కాస్ట్ ఎంత ఉండదు, 200-250 రూపీస్లోనే మంచి బుక్స్ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంట్రెస్టింగ్గానే యూస్ఫుల్గానే అనిపించింది అనుకుంటున్నాను. అయితే కనుక నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలన్నా మీ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కామెంట్స్లో తెలియజేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you. Bye.